హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి 300 పోస్టులతో మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి పూర్తి వివరాల కొరకు మనక యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ క్లాసెస్ ఉంది. ఆ లైవ్ క్లాస్లో పోయి మీరు మనకి వీడియో చూడొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎంత వేకెన్సీస్, ఏ డిపార్ట్మెంటు, పోస్ట్ పేరు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్ అంతా కూడా సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క వీడియోలో ఏం చేస్తున్నామంటే మనం మరి ఈ యొక్క 300 వేకెన్సీస్ అనేది చాలా పెద్ద నోటిఫికేషన్. ఎందుకంటే 245 వేకెన్సీస్ అన్నారు. తర్వాత ఈ యొక్క సంఖ్య 300 పెరిగింది. కానీ ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగానే వేకెన్సీస్ కూడా చాలా మంచిగానే ఉన్నాయి. ఈ యొక్క మంచి వేకెన్సీస్తో పాటుగా సిలబస్ కూడా మార్పులు చేర్పు చెందాయి. సో సిలబస్లో కూడా భారీ మార్పులు అయితే ఉన్నాయి, బాగా కనిపిస్తూ ఉన్నాయి. మరి సిలబస్ అనేది మనకి ఈజీగా ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, మనం చెయ్యొచ్చా, చేయలేమా, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎటువ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. జాగ్రత్తగా గమనించండి. మరి మీరు ఎవరైనా సరే మనకి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి కోర్స్ ఏమైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంది. కోర్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాం, మీరు కొనుక్కోవచ్చు. గతంలో ఇంగ్లీష్ ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ లేదు. ఇది చాలా పెద్ద మార్పు. గతంలో చాలామంది ఇంగ్లీష్ రాదు అనుకుంటున్నారు. మరి ఇంగ్లీష్ ప్లేస్లో ఇప్పుడు మనకు మెంటల్ ఎబిలిటీ రావడం జరిగింది. జీకే సిలబస్లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. ఇవన్నీ కూడా భారీ మార్పులు అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడు ఉంటుంది కూడా స్టెప్ బై స్టెప్ మీకు ప్రతి అప్డేట్ కూడా జిల్లా కోర్టులకు ఏ విధంగా ఇచ్చానో అదేవిధంగా దీన్ని కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు సీరియస్గా బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. రాబోయే గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ ఈ యొక్క హైకోర్టు ఎగ్జామ్ అనేది ఒక రిహార్సల్ లాగా, ఒక వామప్ లాగా భావించి అప్లై చేయండి, ప్రిపేర్ కండి. ఇది అయిపోయిన వెంటనే మనకు క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం అదే ఊపులో ఉంటాం కాబట్టి ముందుకు తోసుకొని పోవచ్చు. మనం ఎగ్జామ్ అప్లై చేయలేదనుకోండి, ఏం లేప టైం తెలియదు అనుకుంటుంటాం. వచ్చిన తర్వాత ఏం ఉండదు, అన్నీ వస్తుంటే పోతూ ఉంటాయి. ఆ పద్ధతి మనకు వద్దనుకుంటే మీరు కంపల్సరిగా అప్లై అయితే చేయండి. ప్రతి ఒక్కరికి వచ్చాయి. డిగ్రీ వాళ్ళకి వచ్చినాయి, డిగ్రీలో కంప్యూటర్స్ ఉండే వాళ్ళకి వచ్చినాయి, తర్వాత కంప్యూటర్స్తో పాటుగా హైయర్ ఉండే వాళ్ళకి వచ్చింది, టైపింగ్, స్టెనోగ్రఫీ వాళ్ళకి వచ్చినాయి. లా చేసిన వాళ్ళకైతే చాలా తక్కువ ఉన్నాయి. సో మిగతా వాళ్ళందరికీ కూడా చాలా మంచి వేకెన్సీ ఉంది. మరి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడబోతున్నాం. మొత్తం 300 పోస్టులు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ నెల 30వ తేదీ. సో 30 మార్చి 2026 నాడు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 19th క్లోజ్ అయిపోతుంది. మేబీ మేలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సమయం అయితే మాత్రం ఇప్పటి నుంచి ఎత్తుకుంటే మీరు దాదాపుగా 60 రోజుల సమయం అయితే ఉంది. బాగా ప్రిపేర్ కసిగా చదవండి. లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయిందో హైకోర్టు, జిల్లా కోర్టులో మీరు బాగా కష్టపడండి, ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ మన ముందు ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి. మరి చూస్తే కరెంట్ అఫైర్స్ అనేది చాలా మార్పు చెందాయి మిత్రమా. సో గతంలో కరెంట్ అఫైర్స్ ఏముండేదంటే కరెంట్ అఫైర్స్ స్పెసిఫికల్లీ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేవాళ్ళు. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీతో పాటుగా స్పెసిఫికల్లీ ఫోకస్ ఆన్ ఆంధ్ర జాగ్రఫీ ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఈసారి ఆంధ్ర అనే పేరు లేకుండా చేయడం జరిగింది. కంప్లీట్గా నేషనల్ లెవెల్. ఒక సబార్డినేటర్కి అయితే మాత్రం ఆఫీస్ సబార్డినేట్కి అయితే మాత్రం అన్నీ కూడా ఆంధ్రానే. ఆంధ్ర కరెంట్ అఫైర్స్, ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జాగ్రఫీ, ఆంధ్ర ఎకానమీ, ఆంధ్ర స్కీమ్స్. కానీ ఈ యొక్క వాటికి ఎక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ని స్పెషల్గా మెన్షన్ చేయలేదు. అయినంత మాత్రం రావనుకుంటున్నారా? కానీ అంత లేకపోయినా కూడా కొన్ని బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ డెప్త్ అడగారు. కానీ కంపల్సరిగా ఏపీలో స్కీమ్స్ గురించి, మనకి ఏపీ డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. నెగ్లెక్ట్ చేయమాకండి. కాకపోతే వాళ్ళు ఏమైతే సిలబస్ ఇచ్చారో దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత మన ఏపీ గురించి కూడా మనం పట్టుపడతాం. సో ఇది ఒక స్కెలిటన్ లాగా ఇది ఉంటుంది అంటున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ గురించి మేము అస్సలు అడగమనే ప్రసక్తి లేదు. ఇక్కడ నాకేమన్నాడు, నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే ఏమి? జాతీయ అంశాలు. సో జాతీయం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాదా? ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీమ్ అమలు పరుస్తా ఉంది అడగచ్చు. ఈ 6 సూపర్ 6లో ఏది అడగచ్చు. పక్క రాష్ట్రాల్లో కొన్ని స్కీమ్స్ గురించి అడగచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకు ఏదైనా కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది అనకాపల్లిలో. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతోంది. ఈరోజే మనకు శంకుస్థాపన కూడా అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్.
మరి అది ఖచ్చితంగా అడగాల్సిందే కదా వాళ్ళు, దాన్ని పక్కన పెడతారా? కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయలేదంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని అయితే కాదు. ఓకే, కాబట్టి నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే ఏమంటే జాతీయ అంశాలు అంటే ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే చదువుతావో మిగతా రాష్ట్రాల్లో జరిగే కరెంట్ అఫైర్స్ కూడా నువ్వు ఫోకస్ చెయ్యి అని అర్థం. కానీ మన జిల్లా కోర్టులకి అయితే ఏం చెప్పారు, కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది, జిల్లాల సమాచారం గురించి చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదంటే ఏమంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి మీద ఫోకస్తో పాటుగా ఆంధ్రప్రదేశ్లో జరిగి ఖచ్చితంగా ఆంధ్ర ఎగ్జామ్ కదా, ఆంధ్ర హైకోర్టు కదా, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా బిట్స్ పడుగుతాయి. అది టాప్ మోస్ట్ బిట్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని కూడా మనకు ఉత్తమ అకాడమీలో మీకు ఏది కూడా మిస్ కాకుండా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేషనల్ కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా జియో పాలిటిక్స్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితేనేమి, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అయితేనేమి, ఈ మధ్య వార్తలు ఇచ్చినటువంటి బాంబులు అయితేనేమి, క్షిపణులు అయితేనేమి, హార్మోజ్ స్ట్రైట్ హార్మోజ్ జలసంధి అయితేనేమి, గ్రీన్లాండ్ అయితేనేమి, క్యూబా అయితేనేమి, వెనిజులా అయితేనేమి, ఇవన్నీ కూడా ఏంటివి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్ అయితేనేమి, ఇవన్నీ కూడా జియో పాలిటిక్స్. సో జియో పాలిటిక్స్తో పాటుగా ఇంటర్నేషనల్ సమ్మిట్స్, క్వాడ్ అంటే ఏమి, తగిన బ్రిక్స్ సమావేశాలు ఏంటి, G20 ఏమి, G7 ఏంది, సార్క్ ఎందుకు రద్దు కావడం జరుగుతూ ఉంది, ఎందుకు దాన్ని యాక్టివేట్ చేయడం లేదు, ఓకేనా. సో గల్ఫ్ కంట్రీస్ గ్రూప్ ఏమంటాం, నాటోలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, నాటోలో సభ్యదేశాలు ఏంటివి, GIC అంటే ఏమి, ఈ విధంగా ఇంటర్నేషనల్ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల వార్తాంశాలు, వాటి సమ్మిట్స్ కానీ, పర్సనాలిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, అవార్డ్స్ కానీ ప్రతి ఒక్క దాన్ని టచ్ చేస్తారు. ప్రతి అంశం కూడా ఏది కూడా మిస్ కాకుండా ఉత్తమ అకాడమీలో మీకు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేశంలో జరిగే అన్ని రకాల స్పోర్ట్స్, అన్ని రకాల అవార్డులు, అన్ని రకాల స్కీమ్స్తో పాటుగా ఇంటర్నేషనల్ పరంగా ఉన్నటువంటి ముఖ్యంగా జియో పాలిటిక్స్, అదే మాదిరి ఇండియా నైబరింగ్ కంట్రీస్, ఇండెసిస్, ర్యాంకింగ్స్, రిపోర్ట్స్, అదే మాదిరిగా నేషనల్లో చూసినప్పుడు మనకు యునెస్కో హెరిటేజ్ సైట్స్, టెంటేటివ్ సైట్స్, UCCN నెట్వర్క్స్, సిటీస్ నెట్వర్క్స్, రామ్సర్ సైట్స్. సో ఇవన్నీ కూడా మనం ప్రత్యేక అంశాలుగా మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, గతంలో ఏమి ఇండియన్ జాగ్రఫీతో పాటుగా స్పెసిఫికల్లీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా ఇండియన్ జాగ్రఫీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అదే ఆఫీస్ సబార్డినేట్కి అయితే ఇండియన్ జాగ్రఫీ లేదు, వాళ్ళకి ఏముంది, ఆంధ్ర జాగ్రఫీ మాత్రమే ఉంది. కరెంట్ అఫైర్స్ ఉంది కానీ అక్కడేముంది, ఆంధ్ర కరెంట్ అఫైర్స్ మీదనే ఉంది. తర్వాత ఇండియన్ పాలిటీ. సో ఈ యొక్క సబార్డినేట్ తప్పితే ప్లీజ్ రిమెంబర్, ఇది ఆఫీస్ సబార్డినేట్కి కాదు, మిగతా అన్ని పోస్టులు కూడా సేమ్ సిలబస్. ఇక్కడ మనకేముంది, ఇండియన్ పాలిటీ ఉంది, అది ఆఫీస్ సబార్డినేట్కి అయితే ఆంధ్ర మీద ఎక్కువ కనెక్ట్ చేసిపడి ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, ఓకే, ఇండియన్ ఎకానమీలో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ మీరు ఏదో డెప్త్ ఏదో పోల్సిన అవసరం లేదు మిత్రమా, బేసిక్ నాలెడ్జ్. ఓకే, అదే మాదిరిగా ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ 2 లెవెల్ అంతా కాదు కానీ అంతా కూడా మనకు బేసిక్ టెర్మినాలజీ ఉపయోగిస్తారు. ఈ బేసిక్ టెర్మినాలజీ పెట్టుకొని మనకు గ్రూప్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయమాకండి, అన్ని కూడా లేఅవుట్స్, అన్ని కూడా పైన లేఅవుటే. అది గ్రూప్ 2కి అయితే పై లేఅవుట్ అప్పుడప్పుడు టచ్ చేస్తాడు, సెకండ్ లేఅవుట్, థర్డ్ లేఅవుట్, ఫోర్త్ లేఅవుట్కి వెళ్ళిపోతాడు. కానీ మనకు హైకోర్టుకి అయితే మాత్రం ఫస్ట్ లేఅవుట్లోనే మనల్ని క్వశ్చన్ అడుగుతారు. కొంచెం పిల్లోని తొక్కాలి అనుకున్నప్పుడు లేఅవుట్ నెంబర్ 2 కూడా పోతాడు. ఓకేనా. తర్వాత సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ముఖ్యంగా ఫిజిక్స్ నుంచి ఎక్కువ పార్ట్ అడుగుతూ ఉంటారు, కెమిస్ట్రీ నుంచి, మరి బయాలజీ నుంచి మనకు ముఖ్యంగా డిసీజెస్, విటమిన్స్ గురించి ఎక్కువ స్టడీ చేస్తారు. వాటితో పాటుగా రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, ఏదైనా సరే కొత్త జీవాలు కనుక్కునే వాటి మీద, సో ఏదైనా సరే ఇది లైఫ్లో మనకు పనికొస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద అడుగుతారు. ఎన్విరాన్మెంటల్ మీద కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కడ లేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అడగలేదు, కానీ ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అయితే మాత్రం కంపల్సరీగా అడిగి తిరుగుతారు.
ఓకేనా. తర్వాత మనకు ఆర్ట్ అండ్ కల్చర్. సో గతంలో కూడా మనకి ఇది ఉండేది. ఓకే, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనే ఒక పార్ట్ ఉండేది అక్కడ. ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఆర్ట్, డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్, ఫెస్టివల్స్ గురించి, క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి, డాన్సెస్, ఫోక్ డాన్సెస్, క్లాసికల్ డాన్సెస్ గురించి, కన్స్ట్రక్షన్స్ గురించి, టెంపుల్స్ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్స్ గురించి, ఏ రాష్ట్రంలో ఏ పండుగలు జరుపుకుంటారు, ఏ రాష్ట్రంలో వాళ్ళ నూతన పండుగ పేరేమి, నూతన పండుగలతో పాటుగా అక్కడ ఏ డ్యాన్స్ ఎక్కడ ఉపయోగిస్తారు, ఆ డ్యాన్స్ ఎవరెవరు పాల్గొంటారు. ఓకేనా. ఈ విధంగా కంప్లీట్గా మనకు ఆర్ట్ అండ్ కల్చర్, కంప్లీట్గా మనకి సంస్కృతి గురించి అంతా కూడా అడుగుతారు. ఏన్షియంట్ కల్చర్ అయితేనేమి, మోడర్న్ కల్చర్ అయితేనేమి, రీసెంట్ కల్చర్ అయితేనేమి, పెయింటింగ్స్ కూడా ఏ టెంపుల్లో ఏ పెయింటింగ్ ఉంది, ఆ యొక్క టెంపుల్ ఏ దేవుడు ఉన్నారు, ఆ టెంపుల్ ఎవరు కట్టించారు, ఏ శతాబ్దం నాటిది. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మనం బాగా నేర్చుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మీరు బాగా నేర్చుకోవాల్సిందంటే మంచి స్కోర్ పడింది మీకు ఏమంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ బాగా స్కోర్ చేసుకోవచ్చు. మిగతాది ఇన్ డెప్త్గా ఎక్కడ పోతే మనకు తెలియదు, హిస్టరీ ఎక్కడ పోతే మనకు తెలియదు. కానీ మీరు ఒక 6 months నుంచి 9 months కరెంట్ అఫైర్స్ బాగా పట్టుకుంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ ఇచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా మనకు బాగా ఇచ్చిన ఇష్టంగా ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సంస్కృతి మీద మనకు మంచి బిట్స్ పడతాయి. వాటిని మంచి కోడింగ్ విధానంలో డాన్సులు కానీ, పండుగలు కానీ, కోడింగ్ విధానంలో ఉత్తమస్ అకాడమీ నందు మీకు పూర్తిగా నేనే క్లాసెస్ చెప్పడం జరిగింది. అది మీకు బాగా యూస్ఫుల్ అయితే వాటి మీద టెస్టులు ఉంటాయి. మళ్ళీ స్పెషల్ ఇప్పుడు సపోజ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ 58 ఉన్నాయి. 58 రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రం ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రం తక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రం అసలు లేవు, వాటి మీద మళ్ళీ బిట్లు, మ్యాచ్ ద ఫాలోయింగ్లు, సరైన స్టేట్మెంట్, సరైన కానీ స్టేట్మెంట్, ఇది ప్రతి దాన్ని కూడా టచ్ చేసి మీకు యాప్లో ఉంచడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, ఇది మనకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్రెషర్ కరెంట్ అఫైర్స్ అనేది. సో చాలా సూక్ష్మంగా ఇవ్వడం జరిగింది. గత వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ టచ్ చేసేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ టచ్ చేసేవాళ్ళు ఇప్పుడు వీటి మీద నుంచి మనకు బాగా తగ్గించడం జరిగింది. ఇది బేసిక్గా పెట్టుకోండి. బేసిక్గా పెట్టుకుని దీన్ని ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే అది కూడా చేద్దాం. సో మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ అయితే మాత్రం వాళ్ళు మన సిలబస్ ఏమి ఇచ్చారు అది. సో ఇప్పుడు పెద్ద అద్భుతమైన చేంజ్ ఏమంటే ఇంగ్లీష్ సబ్జెక్టు పూర్తిగా తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఏజ్ ఎంత వరకు 42 years, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ వాళ్ళకి ఎంత 47 వరకు. సో వాళ్ళకైతే ఇంగ్లీష్ మీద అసలు పట్టే లేదు. ఎందుకంటే సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ సబ్స్టిట్యూషన్స్, ఇంగ్లీష్ ప్రేజెస్, కాంప్రిహెన్షన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎర్రర్స్, ఇన్ని నేర్చుకోవాలి. జంబ్లింగ్, ఇప్పుడు ఎన్ని తీసిపడేసినారు, ఎన్ని తీసిపడేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకుండా చేసి పడేసి దాని ప్లేస్లో మెంటల్ అబిలిటీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మరి మెంటల్ అబిలిటీ అంటేనే మీరేం భయపడిపోమాకండి. సో మెంటల్ అబిలిటీ అనేది పూర్తిగా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఎవరైతే పోయినసారి ఆఫీస్ సబార్డినేట్ రాశారో, ప్రాసెస్ సర్వర్ రాశారో, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ రాశారో వాళ్ళకు ఇక మెంటల్ అబిలిటీ మీద ఖచ్చితంగా ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఆఫీస్ సబార్డినేట్ మెంటల్ అబిలిటీకి ఏమైతే సిలబస్ ఇచ్చారో, ఏమైతే మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ ఉన్నాయో అదే క్వశ్చన్స్ మనకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరి ఏం చేశారు ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి 50 questions జీకే ఇవ్వడం జరిగింది. 30 questions ఇది పెట్టారు, 30 questions మెంటల్ అబిలిటీ పెట్టారు. మనకేం చేశారు 40 జీకే, 40 మెంటల్ అబిలిటీ పెట్టారు. అన్ని మిగతా అందరికీ ఇది పెట్టారు. మరి కంప్యూటర్ సైబర్నెస్ కూడా కొంచెం మార్పు జరిగింది. ఓకేనా. మరి ఇలా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఈజీగా ఉండేది. ఇక్కడ గమనించండి, మ్యాథమెటిక్స్ లేనే లేదు. మీరు మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ ఉంది అనుకుంటారేమో. గ్రూప్ 2లో అయితే మనకు మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మనకు మెంటల్ ఎబిలిటీ అంటే మనకు మ్యాథ్స్ అస్సలు లేదు. కంప్లీట్లీ రీజనింగ్ అబిలిటీ, తర్కశాస్త్రం ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఎంత వల్లైనా మీకు రాకపోయినా కొన్ని టాపిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఆ టాపిక్స్ ఏదో ఒకసారి చూద్దాం. అందులో చూస్తే ముఖ్యంగా ముందే మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీకు అత్యద్భుతంగా వీళ్ళది నేను రేపు క్లాస్ తీసుకుంటాను. కోడింగ్ డీకోడింగ్లో మీకు ఏ నుంచి జెడ్ వరకు, ఏ అంటే 1, బి అంటే 2, జి అంటే 7, కే అంటే 11, వి అంటే 22,
టీ అంటే 20, ఆ విధంగా ఏ లెటర్ అడిగితే దాని నెంబర్ చెప్పగలగాల. ఇప్పుడు చెప్పినలా అట్లా మీరు కూడా చెప్తారు. మీరు భయపడ కాకండి, మీరు చెప్తా, నేను మీకు నేర్పిస్తా, లెవెల్లోకి వస్తా. మీరు ఇప్పుడు నుంచి రెడీగా ఉండండి. అందుకే మీరు ఎందుకు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన మీకు నోటిఫికేషన్ వస్తుంది, బిల్ కొట్టి పెట్టుకోండి, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఉన్నట్టుండి లైవ్లోకి వస్తా, మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, నచ్చితే కోర్స్ కూడా పర్చేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్లో మేము మీ ముందు ఉంటాం. ఓకేనా? మరి కోడింగ్ డీకోడింగ్లో అదేవిధంగా మనకు పేర్స్ ఏ అంటే జెడ్ చెప్పాలి, బి అంటే వై చెప్పాలా, సి చెప్తే ఎక్స్ అని చెప్పాలా. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్, ఇక్కడ సెకండ్ అయితే లాస్ట్ నుంచి సెకండ్, ఇక్కడ థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్. ఆ విధంగా జీ చెప్తే టీ అనాలా, యు అంటే వి అంటావు, బి అంటే వై అంటావు, ఎల్ అంటే ఓ అంటావు. సార్ ఎట్లా చెప్తున్నారు సార్? నేను చెప్పిస్తా మీతో, నేను మీద ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెప్పిస్తా. నేను ఏదో చెప్తున్నాను, మీరు కూడా అది టక్క కళ్ళు మూసుకొని చెప్తారు. దానికి చాలా వరకు కోడింగ్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయి. సింపుల్గా ఒక స్టోరీ ఉపయోగించి స్టోరీ రూపంలో మీకు చెప్తా, మీరు ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తా. ఓకేనా మిత్రమా? సో కోడింగ్ డీకోడింగ్లోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. భయపడగాకు. నేను చెప్పిన ఇక నెంబరు లెటరు, నేను చెప్పిన ఇక రివర్స్ లెటర్స్ చెప్తే మీరు ఎన్ని వచ్చినా కూడా ఈజీగా 3 మార్క్స్ 4 మార్క్స్ టక్ చేసి పెడతారు. మీకు ఫుల్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది కోడింగ్ డీకోడింగ్లో, నన్ను ఫాలో అయితే మాత్రం. తర్వాత మీకు ఈజీగా ఉండే తర్వాత ఏమంటే సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. పోలికలు అనమాట. సిమిలారిటీస్ అంటే సిమిలర్. ఇప్పుడు సపోజ్ మనకు ఒకటి ఉంటుంది మిత్రమా, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా. దీంట్లో డిసిమిలారిటీస్ అంటే ఆడ్ మ్యాన్ సిమిలర్ చెప్పండి మనం. ఇదేంటంటే ఆడ్ మ్యాన్ అవుట్. మరి ఈ సిలబస్ ఏది సార్ అంటే, ఈ యొక్క సిలబస్ కంప్లీట్గా ఎస్ఎస్సిది, రైల్వేది అని గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ సిలబస్ కొన్ని ఉన్నాయి, మిగతా ఎక్కువ భాగం అంతా రైల్వే అండ్ ఎస్ఎస్సి సిలబస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్నే సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ కూడా అనడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు డిఫరెంట్ ఏంది? ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ 4 పెద్ద పట్టణాలే. మరి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో 2 ఉన్నాయి, ఢిల్లీ ఉంది, కోల్కతా ఉంది. సౌత్ ఇండియాలో చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మరి ఏం దెబ్బ అనుకుంటావు? మరి చూస్తే ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతా అన్ని కూడా మెట్రోపాలిటన్ సిటీస్. ఆ విధంగా ఒకటి డిఫరెంట్గా అనుకుంటాం. ఇలాంటి సిమిలారిటీ 3 సిమిలర్గా ఉన్నది వేరేగా ఉంది కదా, ఆ విధంగా. సో దాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ అని కానీ లేదా సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు సింపుల్గా నేను నేర్పిస్తా, భయపడగాకండి. నెక్స్ట్ మీకు ఈజీగా ఉండేది అంటే ఇంకా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్. వర్బల్ అంటే ఏమి? నెంబర్స్తో. నాన్ వెర్బల్ అంటే ఏమి? ఫిగర్స్తో. సిరీస్ సపోజ్ 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, ఓకేనా, 16 ఉంది, 25 ఉంది. నెక్స్ట్ వాట్ అంటాడు? ఏంటివి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 6 స్క్వేర్, 36. అంటే మరి ఇంత సింపుల్ అనుకోవాలంటే కొన్నిసారి ఇస్తాడు కూడా. సో ఇట్లా స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ ఏదైనా ఉంటుంది. సిరీస్ అదేంటి సిరీస్ పోతూ ఉంటుంది. ఈ నెంబర్స్తో పాటుగా నాకు ఏముండొచ్చు? వర్బల్ నెంబర్స్ ఉండొచ్చు, లేదంటే లెటర్స్ ఉండొచ్చు, లేకుంటే నాన్ వర్బల్ అంటే ఫిగర్స్, బొమ్మలు కూడా ఉండొచ్చు. ఇది కూడా చాలా డెడ్ ఈజీ మిత్రం. అయితే డెడ్ ఈజీ కదా అని నెగ్లెక్ట్ చేసామనుకో, మీరు కూడా నట్టేడు ముంచిపోతుంది. అది ఈజీనా డెడ్ ఈజీనా అనేది కాదు, ఎంత బాగా ప్రాక్టీస్ చేసే మనం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ సిరీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ లాజికల్ ఆపరేషన్స్. ఇది వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? సో లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు మిత్రమా, కంప్లీట్లీ ఇది సింప్లిఫికేషన్. ఇప్పుడు ఏం చెప్తా అంటే ప్లస్ అంటే మైనస్ అని, ఇంటూ అంటే డివిజన్ అని, ఓకే, హాఫ్ అంటే ఏదో ఒకటి ప్లస్ అని, లేకుంటే ఇక్కడ మీకు డివిజన్ అంటే ప్లస్ అని ఇట్లా ఇచ్చిన తర్వాత 4/5 ఇంటూ ఓకే 6 హాఫ్ ఇట్లా ఇచ్చి క్వశ్చన్ మార్క్ అంటాడు. అప్పుడు ఏం చెప్పడం? డివిజన్ ఏం చేయాలా? ఇక్కడ ఇంటూ ప్లస్ పెట్టుకోవాలా, ఇంటూ ఇక్కడ డివిజన్ ఉంది, హాఫ్ ఒకటి ఏదో ఇచ్చింటాడు. ఈ విధంగా చేసుకుంటే అది అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఆపరేషన్స్. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నథింగ్ బట్ సింప్లిఫికేషన్స్ అని గుర్తించండి. సింప్లిఫికేషన్ చేయాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? బాట్ మసులు తెలిసి ఉండాలి. బాట్ మసులు తెలిస్తే అది అయిపోయినట్లే. ఓకే, ఆ విధంగా. ఆ తర్వాత మీకు ఈజీ అయినటువంటిది. ఓకే, ఫస్ట్ ఈజీ చెప్తున్నా. ఓకే, సో
కోడింగ్ డీకోడింగ్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ సిరీస్, లాజికల్ ఆపరేషన్. తర్వాత ఈజీగా ఉన్నటువంటిది ఏమంటే అనాలజీ. అనాలజీ ఏం చెప్తాడు? ఆంధ్రప్రదేశ్ అమరావతి అంత, ఈస్ట్ ఇలాంటి ఈజాస్. వెస్ట్ బెంగాల్ డాష్ అంటాడు. మరి ఆంధ్రప్రదేశ్కి అమరావతికి రిలేషన్ ఏముంది? 2 క్యాపిటల్. మరి వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏమి? కోల్కతా. అయిపోయి అంటే ఇది మనకు క్యాపిటల్స్ అని ఉండవచ్చు, గవర్నర్స్ అని ఉండవచ్చు, సీఎంలు అని ఉండవచ్చు, లేకుంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి, మధ్యప్రదేశ్ డాష్ అంటాడు. అంటే ఇది రివర్స్ గురించి. అంటే ఏదో ఒక సరగా వాటిని అనాలజీ అంటే దీనికి దానికి మధ్య రిలేషన్ ఇట్లా ఉంటే నెక్స్ట్ వచ్చేదానికి రిలేషన్ ఏ విధంగా ఉండాలా అని చెప్పేది సిమిలారిటీస్. ఇది కూడా ఈజీగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకు వర్బల్ అనాలజీ ఉంటుంది, నెంబర్ అనాలజీ ఉంటుంది. న్యూమరికల్ అంటే నెంబర్ అండి. ఓకే, సో వర్బల్ అనాలజీ అని నెంబర్ అనాలజీని ఈ యొక్క 5 టాపిక్స్ ఇక్కడ మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎవరైనా సరే ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. మరి జాబ్ డిసైడింగ్ చేసేది కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడు చూద్దాం. చూస్తే బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. ఈ రక్త సంబంధాలు మనం మర్చిపోతున్నాం ఈ మధ్య కాలంలో. ఎవరైనా అంకుల్ ఆంటీ, అంకుల్ అంటే అయిపోయి అట్లా కాదు, రకరకాలు అడుగుతాడు అనమాట. వీళ్ళకి వాళ్ళైతే వాళ్ళకి అట్లయితే వాళ్ళకి రిలేషన్ ఏముంది అంటాడు. లేదా ఫ్యామిలీ ట్రీ ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా వాడు ఫ్యామిలీ ట్రీ ఇచ్చుకొని సింగిల్ ఏదో ఇచ్చుకోలే. మనం ఈజీగా క్రాక్ చేయడానికి మన దగ్గర ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ యొక్క మంత్రం మీకు నేర్పిస్తా, మనం ఫాలో అవుతూ ఉండండి, భయపడద్దండి. ఓకేనా? సో బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు, రక్త సంబంధాలు. తర్వాత డైరెక్షన్స్ అంటే దిశలు. రాముడు ఉన్నాడు, రాముడు నార్త్ సైడ్ పోయినాడు, 10 మీటర్లు పోయినాడు, ఆయనకి రైట్ టర్న్ తీసుకున్నాడు, ఆయనకి 10 మీటర్లు పోయినాడు, ఆయనకి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, రైట్ టర్న్ తీసుకున్నాడు, అక్కడ పోయి తన స్కూల్లో పోయి ఎగ్జామ్ రాస్తున్నాడు. అది చెప్పింది. అయితే ఇప్పుడు అతను స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఎగ్జామ్ సెంటర్కు ఎంత దూరం ఉంది అడగచ్చు. లేదా స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ ఏ దిశలో ఏ డైరెక్షన్లో ఉందని అడగచ్చు. ఆ విధంగా అడిగేటివే మనకు డైరెక్షన్స్ అంటే దిశలు అని అర్థం. డైరెక్షన్స్ ఇది కొంచెం అంటే ఈ రెండు కూడా కొంచెం ఆలోచించే ఆలోచించే ఈజీగా వస్తాయి మళ్ళా. తర్వాత సిలాజిజం న్యూలీ కొత్తది మనకు. సిలాజిజం అనేది చాలా కొత్తది, కానీ అక్కడ నేను మీకు లాజికల్ నేర్పిస్తా, కోడ్స్ నేర్పిస్తా. ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక 8 ఫార్ములా 6 ఫార్ములాస్ నేర్పిస్తున్నా. 6 ఫార్ములాస్ నేర్చుకుంటే టప్ప లేపుడైచ్చు. ఏ క్వశ్చన్ సరే 30 సెకండ్లు ఆన్సర్ అయిపోద్ది. అంటే సార్ ఏంది సార్ సిలాజిజం అంటే? ఆల్ క్యాట్స్ ఆర్ లయన్స్ అంటాడు, ఆల్ లయన్స్ ఆర్ చీతాస్ అంటాడు, నో చీతా ఈజ్ ఎలిఫెంట్ అంటాడు. అది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద కొన్ని ఆన్సర్లు ఇస్తాడు. అయితే ఆ స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గా నువ్వు అనుకోవాలి. ఇప్పుడు ఆల్ చీతాస్ ఆర్ లయన్స్ కాదు కదా, కానీ మనం ఊహించుకోవాలి అవుతుంది, వాడి చెడుగా అవుతుంది అంతే. సో దాన్ని బేస్ చేసుకొని కింద ఏది కరెక్ట్ కాదు అని చెప్పేదే సిలాజిజం. అంటే కంప్లీట్గా మైండ్కి పనిపెట్టడం, మైండ్ ఆలోచించడం అనే దాన్ని మనం సిలాజిజం అంటాం. ఉత్తమ్ సార్ మీకు ఈజీగా సింపుల్ వేలో వాటిని ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తా. చాలా సింపుల్గా మీకు ఉంటుంది. నా డ్యూటీ నేను చూసుకుంటా, మీ పని మీరు చేయండి. ఓకేనా? ఆ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్. ఇది చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజంగా ఇబ్బంది కదండి అది. టైం టేకింగ్, అర్థం కాదు. ఇది కూడా పెద్దది ఇస్తాడు, దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, అర్థం కాదు కొన్నిసార్లు. దాన్ని పజిల్ అంటే దీన్ని సీటింగ్ అరేంజ్మెంట్ లేదా పజిల్గా తీసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదేమైనా సరే మనకు మించి యాడికి మనం మించేది యాడికి పోవు. అన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. అది జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉంటుంది. మీరు భయపడకండి. మీకు జీకే అయినా కోడింగ్ క్లాస్ నేర్పిస్తా. ప్రతి కూడా కోడింగ్ రీజనింగ్ అంటావా ఆడుకోతుంటాం అంతే, అయిపోలా. ఇక మీద మీకు ప్రతిరోజు రీజనింగ్లో లైవ్ క్లాస్కి మేడం వస్తారు, నేను మళ్ళీ లైవ్కి వస్తూ ఉంటా. రీడింగ్ మీకు రికార్డ్ క్లాసెస్ అన్నీ నాతోనే ఉంటాయి. జీకే పరంగా 2 మేడమ్స్ ఉంటాం, భయపడకండి. నేను క్లాస్కి వస్తా. ఈసారి 300 జాబ్స్ ఎవరు బాగా కష్టపడతారో మీకు వచ్చి తీరతాయి. మీరు భయపడకండి. నీటిని వదిలేసేయండి. గతంలో ఫెయిల్ అయినామా పాస్ అని పక్కన పెట్టేసేయి. ఇప్పుడు మీరు సీరియస్గా తీసుకోండి, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం మిత్రమా. ఇది మనకున్నటువంటి సిలబస్. మరి అయితే మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీకు డిఈఓకి అయినా సరే, కంప్యూటర్ ఆపరేటర్స్ అయినా సరే, ఓకేనా, తర్వాత అసిస్టెంట్స్కి అయినా సరే, టైపిస్ట్కి అయినా సరే, కాపీస్కి అయినా సరే, ఎగ్జామినర్కి అయినా సరే, తర్వాత స్టెనోగ్రాఫర్కి అయినా సరే, ఆఫీస్ సబార్డినేట్కి అయినా సరే, మరి ఉత్తమ్స్ అకాడమీలో మీకు కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది.
కోర్స్ ఉంది. అయితే మనం ఏం చేసామంటే ఇంగ్లీష్ ఉంటుందేమో అనేసి ఇంగ్లీష్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లేదు ఇంకా, అది ఈరోజు నైట్ కల్లా తీసి పడేస్తాం. తీసి మీకు అన్ని కూడా ఫ్రెష్గా వీడియోస్ అన్ని పెడుతూ వస్తాం. ఎక్కడ మనకు ఇది అనిపించింది కదా, సిలబస్ చేంజ్ అవుతామని తెలిసింది, అందువల్ల ఆగిపోయినాం. ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు సిలబస్ వచ్చింది కాబట్టి ఆ సిలబస్ ప్రకారం మీకు అన్ని వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. మరి మీకు ఎవరికైనా సరే ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే మీరు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు అనమాట. ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ఉంది. ఆఫ్లైన్ కోచింగ్తో పాటు మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. దూర ప్రాంతాలు రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్ లైవ్ క్లాసు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఒక బ్యాచ్ ఉంటుంది. మరి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2వ తేదీ ఏప్రిల్ 2026 నాడు మనం అనేది బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు డైరెక్ట్గా లగేజ్ వచ్చేయండి, మీకు ఇబ్బంది లేదు. అయితే ఇంతవరకు మీరు వెయిట్ ఎందుకు చేయాలనుకుంటే ఏం చేయొచ్చంటే మీరు మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్కి వస్తే మీరు కోర్స్ ఎంతైతే కొన్నారో ఆ యొక్క ఫీజు తగ్గిస్తారు. ఎందుకంటే ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకు కోర్స్ ఫ్రీ, 1500 2000 రూపాయల కోర్స్ అది ఫ్రీగా ఉంటుంది మీకు. సో దాంతోపాటుగా మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. అయితే మీరు కడపకి వస్తే మా పర్యవేక్షణలో మిమ్మల్ని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు స్టడీ చేసి మిమ్మల్ని నేను చదివిస్తా హాస్టల్ పెట్టుకొని రిగరస్ ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టే విధంగా మిమ్మల్ని ట్రైనప్ చేసి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నా సరే అమ్మాయిలకు ఫుల్ సేఫ్గా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఆ హాస్టల్లోనే మే ఫ్యామిలీ కూడా ఉంటాం కాబట్టి మీరు వర్రీ అవసరం లేదు. సో పేరెంట్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు చూసారు విజిట్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సో జీకేకి అయినా మిడిల్ బిల్డింగ్ అయినా మీకు స్పెషల్ క్లాస్ ఉంది, కంబైన్డ్ కాంబో ప్యాక్ అని ఉంటుంది, వేరు క్లాస్ అని ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మీకు ఆన్లైన్లో లభిస్తుంది, ఆఫ్లైన్ లభిస్తుంది, మరి రికార్డెడ్ వీడియోస్ రూపంలో కూడా లభిస్తుంది మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపులు జాయిన్ కావాలనుకుంటే, ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీకు అన్ని కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, జీకే బిట్లు పెడుతూ ఉంటాం, రోజు కనీసం 20 బిట్లు మీకు పెడతా ఉంటా, జీకే కానీ మిడిల్ బిట్ కానీ. సో అవి మీకు ఫ్రీగానే వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కొన్ని మెయిన్ టాపిక్స్ మీకు ఫ్రీగా పెడుతూ ఉంటాం. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తుంటే మనకి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లే మీకు ఇవన్నీ పంపిస్తూ ఉంటా ఉచితంగా. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మా యొక్క స్టాఫ్ హ్యాపీగా స్వీకరిస్తారు. ఇప్పుడు కదా కొన్నిసార్లు ఫుల్ హెవీ అయిపోయినప్పుడు కొంచెం ఫోన్ ఎత్తుకోకుండా మీరు అనేది భావించకండి, ఇంకోసారి కాల్ చేయాలని మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకు మెసేజ్కి నైట్ కానీ లేదా రేపు సార్ మీకు మెసేజ్ అయితే గ్యారెంటీ ఇచ్చి తిరుగుతుంది. ఓకేనా మిత్రమా? సో ఇది ఇంకా 1 by 1 మీకు డిగ్రీతో ఏమున్నాయి, డిగ్రీ కంప్యూటర్స్ విత్ హైయర్తో ఏమున్నాయి, ఓన్లీ డిగ్రీ ఉంటే ఏ పోస్టులు అప్లై చేసుకోవచ్చు, అవన్నీ కూడా నేను మీకు 1 by 1 వీడియో చేస్తూ వస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కంపల్సరీ మీరు అందరూ కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ కండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టు లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.